ఒకటి అన్నారు. ఓవైపు మేడిగడ్డ, ఓవైపు ఇది ఇది అదో లీక్‌లో అది అవునా? కాదా? అనేది పక్కకు పెడితే భువనగిరి టికెట్ రాలా. అంటే ఆశించిర్రు. ఆశించడంలో తప్పేం లేదు. ఎవరికైనా రాజకీయంగా ఎదగాలని ఉంటది. ఆశించిర్రు. ఆ తర్వాత మీకు టికెట్ రాలా. కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. ఆ విధంగా కొన్ని లెటర్స్ వచ్చినాయి అన్నారు. మీరు అప్పుడు గొర్రెలకు సంబంధించి ఆ కార్పొరేషన్‌కి చైర్మన్‌గా ఉన్నారు. మీరు ఏదన్నా అవినీతి చేశారో ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు. అవినీతి చేశారో మిమ్మల్ని ఇబ్బంది పెడితే అధికార పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు రాజకీయాల్లో అవకాశం కోరుకోవడం తప్పు కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో సుమారు ఉద్యమం నుంచి నేటి వరకు సుమారు 17 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నా. 17 ఏళ్లుగా ఏ సమస్య వచ్చినా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా ప్రజలలో తిరుగుతా ఉన్నా. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఒక గొర్రెల మేకల పెంపకందారుల ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. ఆ సమయంలో భువనగిరి బలైన వర్గాలకు ఇస్తుంది అనుకున్నప్పుడు దూదిమెట్ట బాలయ్య యాదవ్ కూడా ఒక మెయిన్ ఆస్పిరెంట్ గా ఉన్నాడు. కానీ 100% అవకాశం వస్తుందని అనుకున్న త్రుటిలో చేజారింది. ఇప్పుడు ఒకటి కోల్పోవడం అంటే ఒకదానికి ఎక్కడమని నేను అనుకుంటా ఉన్నా. నేను అలా ఒకటి కోల్పోయిన బాధపడతలే, ఇంకేదో మంచి భవిష్యత్తు నాకు ఉందని అనుకుంటా ఉన్నా. ఈ రాష్ట్ర స్థాయిలో ఇవాళ నేను ఎంపీ మిస్ కావచ్చు, రేపు మంత్రిని కావచ్చు అంటారా. నేను 100% ఆశతోటే పనిచేస్తా ఉన్నా. 100% కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మి పనిచేస్తా ఉన్నా. ఆ క్రమంలోనే ఒక సందర్భంలో పనిచేసే సందర్భంలో అవకాశం రానప్పుడు వేరే పార్టీలలో ఉన్నటువంటి మిత్రులు కావచ్చు, వేరే పార్టీలో ఉన్న వాళ్ళు, అరే దూదిమెట్ట బాలయ్య యాదవ్ మా పార్టీలోకి వస్తే బాగుంటది, ఎందుకంటే అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, గొల్ల కుటుంబ సామాజిక వర్గం పెద్ద సామాజిక చెందినవాడు, యూనివర్సిటీ చెందినవాడు, డాక్టరేటు, అటు భార్య కూడా మాదిగ సామాజిక వర్గం, ఇద్దరు చదువుకున్న వాళ్ళు, యంగ్ జనరేషన్ రేపు 20 సంవత్సరాల రాజకీయాల్లో పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి మా దాంట్లోకి వస్తే ఏమన్నా బాగుంటుందనే ఆలోచన ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు కూడా ఆలోచన చేస్తాయి. కానీ అటువంటి అవకాశాలు ఏ వచ్చినా నేను ఏవి కూడా పట్టించుకోలేదు. డెఫినెట్ గా కేసీఆర్ నాయకత్వంలో, ఎందుకంటే కీలకమైన సమయం, కష్టకాలంలో అధినాయకుడు వెంట ఉండాలనేది నా పాలసీ. కాబట్టి అధికారం ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు. ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉన్నాం, తర్వాత అధికారంలో సార్ వెంట ఉన్నాం. ఇలా 100% అధికారం కోల్పోయినప్పుడు కూడా ప్రతిపక్షంలో కూడా సార్ వెంట ఉండాలనేది నా గుండె చప్పుడు. మరి ఇలా పొమ్మలు లేక పొగబడుతూ కూడా రాజకీయాలు ఉంటారు. ఇంటర్నల్ గా చాలా మంది ఉంటారు, చాలా మంది రాజకీయాల్లో ఉంటారు. చాలా మంది ఇలా సోషల్ మీడియాలో రకరకాల ప్రకటనలు ఇప్పిస్తూ, సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ, సోషల్ మీడియా అది అవుతుందని, ఇది అవుతుందని, అల్లకపోతుందని, ఇల్లకపోతుందని అంతర్గతంగా సృష్టించే శత్రువులు కూడా ఉంటారు. కాబట్టి అలా బయట శత్రువులు కొట్లాడుతూనే అంతర్గత శత్రువులు కూడా చాలా ఇంపార్టెంటే. కాబట్టి డెఫినెట్ గా ఎవరెన్ని చేసినా మా నాయకుడు కేసీఆర్, వారి నాయకత్వంలో ఉద్యమంలో పనిచేస్తాం, ప్రభుత్వంలో పనిచేస్తాం, ఇవాళ ప్రతిపక్షంలో కూడా పనిచేస్తామనేటువంటి ఈ యొక్క ఆలోచన విధానంతో రానప్పుడు బాధపడ్డప్పుడు 100% మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిచి మాట్లాడారు. అదేవిధంగా మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పిలిచి మాట్లాడారు. 100% మాట్లాడారు. ఎందుకు అడుగుతున్నా అంటే ఇది కడియం శ్రీ గారి డైరెక్ట్ 2 days క్రితం డైరెక్ట్ చెప్పు, కార్యకర్తలకు గానీ లీడర్లకు గానీ అసలు ఎమ్మెల్యేలకే అందుబాటులో ఉండరు. బీఆర్ఎస్ ఎవరైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అందుబాటులోనే ఉండరు అంటున్నారు. మరి మీరు గిట్లా ఏమన్నా అబద్ధం చెప్తున్నారా? లేదు, 100% దూదిమెట్ట బాలయ్య యాదవ్ యొక్క ఉద్యమ నేపథ్యం, దూదిమెట్ట బాలయ్య యాదవ్ పార్టీ కోసం కష్టపడే విధానం, దూదిమెట్ట బాలయ్య యాదవ్ యొక్క భవిష్యత్తు ఆలోచన విధానం అంతా కూడా పార్టీలో ఉంది. కేసీఆర్ గారు ఇవాళ అవకాశం ఇస్తేనే కానీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయింది. అలా అందుబాటులో ఉంటారు, 100% అందుబాటులో ఉంటారు. కాబట్టి నాతో పిలిచి మాట్లాడిండ్రు. నందిన్ నగర్ వెళ్ళాను, కేటీఆర్ గారు పిలిపిస్తే మాట్లాడాను, కొండాపూర్ వెళ్ళాను, హరీశ్రావు గారు పిలిచి మాట్లాడారు. పిలిచి మాట్లాడి, అరే బిడ్డ అవకాశం వస్తుంది, ఈ సందర్భంలో నీకు చేయలేకపోయాను, ఇప్పుడు పార్టీ ఓడిపోయే పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఎకానమీ ఎటువంటి ఇబ్బంది ఏమైనా అవుతుందేమో, కాబట్టి 100% భవిష్యత్తులో వస్తుంది. నీ పట్ల కేసీఆర్ గారు చాలా గొప్ప దృక్పథంతో ఉన్నాడు, నీ మీద ఆయనకు స్పెషల్ గురింది మా అధినేత కేసీఆర్ గారికి. కాబట్టి అధినాయకుడు నీకు అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నాం, ఖచ్చితంగా నువ్వు కొట్లాడు బిడ్డ, నీకు మంచి గొంతు ఉన్నది, మంచి అద్భుతంగా విశ్లేషణ చేయగలుగుతావు, అద్భుతంగా మాట్లాడగలుగుతావు, కాబట్టి నీకు కసి ఉంది, రాజకీయాలు ఎదగాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా మా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు అందరూ కూడా నాతో పిలిచి మాట్లాడడం జరిగింది. 100% వారు కూడా చెప్పాను, అన్న రాలేదనే బాధ అయితే ఉన్నది. ఎందుకంటే కాన్ఫరెన్స్లు అన్నారు నన్ను చాలా మంది, ఇవాళ పెళ్లిళ్ళకి ఇయ్యాలకు పోతున్నా, ఈ రోజు నిన్నమన్న పెళ్లిలో తిరిగి వస్తే కూడా ఎక్కడ కలిసినా కూడా అన్న మీకు టికెట్ వస్తే బాగుండు, మీరు భువనగిరి ఎంపీ అయితే బాగుండని అన్ని వర్గాల ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు. వాస్తవంగా ఆ సమయంలో కొంత కలకం అనిపిస్తుంది. కానీ అధినేత నిర్ణయాన్ని శిరస్సు వహించాల్సిందే. సైనికుడు అనేవాడు అధినాయకుని యొక్క ఆలోచనలకు మనం ఫాలో కావాల్సిందే. కానీ ఇలా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా కథనాల్లో కావచ్చు, అదేవిధంగా అనేక రకాల పత్రికా కథనాల్లో రకరకాలుగా వస్తూ ఉన్నాయి. ఎవరైతే నా వెల్విషర్స్ ఉన్నారో, నా వెల్విషర్స్ ఉంటారు, నా వెల్విషర్స్ అన్నమాట, వాళ్ళు పుకార్లు పుట్టించే వాళ్ళు, నాకు సాయం చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే నా కీర్తిని పెంచడం కోసం వీళ్ళు రకరకాల పుకార్లు పుట్టిస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేతులు జోడించి దండం పెడతా ఉన్నారు, చాలా నా ప్రభను పెంచుతా ఉన్నారు, పెంచండి, రకరకాల పేర్లు రాస్తున్నారు, రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే కుట్ర చేసినో తెలుసు కదా, కుట్ర చేసిన వాళ్ళకి తెలుసు.
రాని అనే వాళ్ళకి తెలుసు, రాని అనే వాళ్ళకి తెలుసు. నా డిమెరిట్స్ ఏందో నాకు తెలుసు, నా మెరిట్స్ ఏందో నాకు తెలుసు. నేను డాక్టరేట్ చదువుకున్న వాడిని, 24 ఇయ్యాలేదో రాజకీయాలు ఇయ్యాలని రాలే, 24 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా నేను. ఏదో నిన్నమన్న ఏదో పారాచూట్ లీడర్ కాదు నేను, ఇలా ప్రజల నుంచి వచ్చిన లీడర్. దూదిమెట్ల బాలరాజు యాదవ్ ప్రజాక్షేత్రంలో ఉంటాడు తప్ప పారాచూట్ లీడర్ కాదు. ప్రజాక్షేత్రంలో రేపు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటా, ప్రజల మద్దతుతో ఈ రాష్ట్ర రాజకీయాలు ఉంటా. 100% జరిగినటువంటి ఏదైతే ఆ భువనగిరి పార్లమెంట్ టికెట్ విషయంలో జరిగిన తీరు ఏదైతే ఉందో 100% అధినాయక నిర్ణయం. ఎవరో మధ్యన వాళ్ళు చేసిరు, వీళ్ళు చేసిరు, వాళ్ళు చేసిరు అనేది బయట పుకారు తప్ప అటువంటి ఆలోచన ఏం లేదు. ఎవరైనా అటువంటి వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళ కృతజ్ఞతగా వదిలేస్తున్నా. మా అధినాయకుడు నిర్ణయమే నేను అనుకుంటా ఉన్నా. ఎవరైనా ఇక బాలరాజుకి పైసలు లేవని చెప్పిన వాళ్ళని చెప్తే వాళ్ళ కృతజ్ఞతకు వాళ్ళ చేతులు జోడించి కాలు మొక్కుతా ఉన్నా. ఇక బాలరాజు ఇక వయసు 44 ఏళ్ళు నాకు ఇప్పుడు, వయసు తక్కువ ఉందని చెప్పి వాళ్ళని చెప్తే వాళ్ళకు చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నా. 100% నా కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకు శిరస్సు ఉంచి వందనాలు. నా కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు శిరస్సు ఉంచి వందనం.